మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే మీ అతిథులకు మా భోజనాలతో కడుపు నింపి సత్కరించండి. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని, జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణవానంద ప్రభుజీ. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రభుజీ, రామాయణం గురించి మాట్లాడేటప్పుడు అండి, శ్రీరాముల వారు దేవుడే కదా, అంతమంది సైన్యం సహాయం ఎందుకు? లంకకు వెళ్ళి స్వయంగా ఆయనే సీతాదేవిని తీసుకొచ్చు కదా, అంతమంది సైన్యాన్ని ఎందుకు ఆయన వినియోగించుకున్నారు? ఇంత వానర సేన ఆయనకు అవసరమా? ఆయన పరమాత్ముడే కదా అని కొంతమంది సందేహం అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నకి మీ సమాధానం? రాముడికి మనం అవసరం లేదు, మనకి రాముడు అవసరం ఉంది. రామ సేవ చేసుకొని తరించడానికి రాముడు ఒక్క నిమిషంలో సీతమ్మ తల్లి దగ్గర తీసుకొని రావచ్చండి. ఆయనకి ఏంటండి, అంత వైకుంఠం నుంచి వచ్చిన ఆయన ఆ మాత్రం చేయలేరా? మీకు రాముడి యొక్క వైభవాన్ని ఎప్పుడైతే సముద్రుడు దారి పడో ఒక్కసారి సముద్రాన్ని చూస్తే మొత్తం సముద్రం బాయిల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. మొత్తం సముద్రం, మన నీళ్లు ఒక చిన్న పాత్రలో పెడితే బాయిల్ అయితే అలా సముద్రుడు బాయిల్ అవుతాడనమాట రాముడు ఒక కనుచూపుతో. అమ్మో, అంతెందుకండి, రాముడు పరమాత్మగా రావణాసుడు యొక్క మనసులో కూడా, హృదయంలో కూడా ఉన్నాడు కదా. ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే ఒక్క నిమిషంలో ఢామ్ అని అక్కడే పడిపోయేవాడు రావణాసుడు. కాబట్టి ఎందుకు రాముడికి ఇంత ప్రయత్నం చేయటం ఎందుకు? ఇంత వానర సైన్యం కట్టి, ఆ వారధి కట్టి, రామభక్త హనుమ ఎగురుకుంటూ లంకకి వెళ్ళిపోయాడు, రాముడు మాత్రం వారధి కట్టి వెళ్ళాడు. ఎందుకంటారు అని ప్రశ్నించినప్పుడు స్వామి యొక్క ప్రేమ, స్వామి యొక్క కరుణ తనను ఆశ్రయించిన వాళ్ళందరినీ తన సేవలో వినియోగించి వాళ్ళు తరించడానికి. ఇప్పుడు మేము ఒక విషయం విన్నామండి, ఎప్పుడైతే ఇప్పుడు రామ జన్మభూమిలో రామచంద్రమూర్తి రాబోతున్నారు కదా, ఆ టెంపుల్ కి డొనేషన్ అంటే ఒక పెద్ద ఆయన చెప్పారట, మొత్తం నేనే ఇచ్చేస్తాను అని అన్నప్పుడు వాళ్ళు అన్నారట, అలా కాదు, భారతీయుడు ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందినవాడు ఈ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి, అందరూ భాగస్థులు అవ్వాలని. లేదా ఒకళ్ళు 10 నలుగురికి తలుచుకుంటే గుడి అయిపోయేది. ఆ శక్తి వాళ్ళు. కానీ ఎందుకు అందరి దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకున్నారు అంటే, రాముడికి మన డొనేషన్స్ తో సంబంధం లేదండి. మనం రాముడి యొక్క ఆలయంలో మన భాగ్యం ఉంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆ రాముడి యొక్క వైభవం వెళ్తుంది, తద్వారా మన కుటుంబంలో ఉండే వాళ్ళందరూ తరిస్తారు. కాబట్టి అసలు ఈ విషయాలలో చూడండి, అసలు రాముడు ఎలా తన యొక్క లీలలో ఎంత ప్రేమ, ఎంత ఎమోషన్స్, సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకుపోయాక జటాయు ఏమనుకున్నాడండి, నాకు రాముడు చూడాలి అని జటాయు అనుకున్నాడా? చూడాలి అనుకోలేదు, నాకు సేవ ఎలాగైనా సరే సీతమ్మ తల్లిని కాపాడాలి. పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు పెట్టుకోలేదు. ఇప్పుడు మారీచుడు చూసాడా, ఏమనుకున్నారు, ఈ రావణాసుడి చేతిలో చావటం కంటే రాముడి చేతిలో చావటం మేలు అని రాముడికి అపకారం చేశాడు. సీతమ్మ తల్లిని రాముడిని ఇద్దరిని కూడా విడదీశాడు మారీచుడు. కానీ జటాయు రాముని చూసినా చూడకపోయినా రావణాసుడి చేతిలో మరణించడానికి కూడా సిద్ధమయ్యాడు సీతారాముల్ని కలపడానికి. కాబట్టి వాళ్ళ యొక్క మనసులో ఉండే భక్తి ఎలా పనిచేస్తుందో చూడండి. భక్తి లేని వాడి సెంటిమెంట్లు ఇలా ఉంటాయన్నమాట. గీత వచ్చింది తీసుకోకపోతే ఎలా, గీత తీసుకుంటే మా ఇంట్లో ఏమైనా గొడవలు అవుతాయేమో, రోడ్డు పైన గీత తీసుకుంటారు, ఇవన్నీ కూడా భక్తి లేని వాళ్ళ సెంటిమెంట్ ఇలా వర్క్ చేస్తాయి మారీచుడిలాగా. కానీ భక్తి ఉన్న వాళ్ళ సెంటిమెంట్ చూడండి, జటాయు అనుకున్నాడు, ఏదైతే అని ప్రాణం పోతుందా పోనివ్వండి, కానీ సీతమ్మ తల్లిని నేను కాపాడుకుంటా. ఇది రాముడి యొక్క భక్తుల యొక్క క్వాలిటీ. ఇప్పుడు హనుమ రామనామం అని చెప్పి జై శ్రీరామ్ అని దుంకేశారే, మొత్తం సముద్రాన్ని క్రాస్ చేసేసారా అంటే రాముడు పోలేడా? ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఆయన తన యొక్క భక్తులందరినీ కూడా తన యొక్క సేవలో వినియోగించి అందరికీ కూడా, ఇప్పుడు రాముడు ఇలా దుంకేసి సీతమ్మ తల్లిని తీసుకొచ్చారు. రామసేతు నిర్మించాక కూడా మనం ప్రశ్నిస్తున్నాం రాముడు ఉన్నాడా లేదా అని. ఆయనతో రామసేతు లేకపోతే మన వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి. కాబట్టి ఆయనకి ఆధారాలు ఇవ్వడానికి, మనందరినీ కూడా కృప చేయించడానికి ఒక విధంగా ఇప్పుడు కూడా ధనుష్కోటి తీర్థమైంది. అక్కడికి వెళ్ళి ఇప్పటికీ కూడా మేము ఒక మీతో లాస్ట్ టైం ప్రస్తావన చేశానో లేదో, నేను అసలు ఇన్స్టాగ్రామ్ చూడనండి, కానీ మా వాళ్ళు చెప్తారనమాట, ప్రభుజీ చాలా మంది యూత్ ప్రశ్న అడుగుతూ ఉంటారు, మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి అని చెప్తూ ఉంటారనమాట. అయితే సరే అని నేనేం చేస్తానంటే ఒక టైమర్ పెట్టుకుంటా, 5 నిమిషాలు పెట్టుకొని స్టాప్ వాచ్ పెట్టుకొని 5 minutes
ఏం కమెంట్స్ ఉన్నాయా అని చూస్తానన్నమాట. తర్వాత నా మెసేజెస్ చెక్ చేస్తాను, ఎవరైనా ఆన్సర్ చేస్తాను. అయితే ఒక రీల్ పంపించారు. జనరల్గా నేను ఏ రీల్ ఓపెన్ చేయను, ఎందుకంటే అందులో ఏముంటుందో ఏంటో తెలియదు కాబట్టి. సరే అని ఎందుకో నాకు ప్రేరణ కనిపించింది, ఈ రీల్ నొక్కాలి అని నొక్కాను అనమాట. అయితే అందులో ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ లవ్ ఇన్ ఇండియా, విచ్ మాన్యుమెంట్ ఇస్ సైన్ ఆఫ్ లవ్ అని తిరుగుతూ ఉన్నారనమాట ఢిల్లీలో. అయితే చాలా మంది తాజ్ మహల్ అని అంటూ ఉన్నారనమాట. అయితే లాస్ట్కి ఆయన చెప్పింది ఏంటంటే, తాజ్ మహల్ ఒకళ్ళు భార్య చాలా ఎక్స్ప్లాయిట్ చేశాక, ఆవిడ చనిపోయాక ఆవిడ కోసం కట్టింది, కానీ బ్రతికున్న భార్య కోసం కష్టపడి ఆవిడ్ని పొందడానికి కట్టిన మాన్యుమెంట్ రామసేతు, అది నిజంగా ఇండియాలో సైన్ ఆఫ్ లవ్ అని ఆయన చెప్పారనమాట. అయితే నేను ఆ రోజు అనుకున్నా, నిజంగా ఇన్స్టాగ్రామ్ నా ఫోన్లో ఉంచినందుకు నాకు మంచి కృప భగవంతుడు ఇచ్చాడు ఈ విషయాన్ని తెలుసుకొని. ఆ రోజు నుంచి ప్రతి లెక్చర్లో ఈ విషయం చెప్తున్నాను అనమాట, సైన్ ఆఫ్ లవ్ రామసేతు అని. ఎందుకంటే ఎంత స్వీట్ గా అనిపించింది అంటే, నిజంగే కదా, రాముడు ఎంత కష్టపడ్డాడు అసలు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి. ఆయన ఎంత బాధపడ్డాడు సీతమ్మ తల్లి వెళ్ళిపోయినప్పుడు. చాలా మంది అడుగుతారు, రాముడు దేవుడు అయినప్పుడు ఏడ్చడం, అయ్యా అంటే ఏం చేయాలి, నవ్వాలా? భార్య వెళ్ళిపోతే హాయిగా వాడు కూర్చొని పోయింది సంతోషిస్తూ హ్యాపీగా ఉంటాడా? ఎమోషన్స్, నార్మల్ ఎమోషన్ ఈ మధ్య ఉంటారేమో, కానీ మా రాముడు అలా కాదండి, మా సీతమ్మ అలా కాదు. మా సీతమ్మ బంగారు తల్లి, మా రామచంద్రుడు అందరికంటే ఆదర్శమైన పతి. కాబట్టి ఆయన ఎంత బాధపడ్డారు. మన స్వామికి ఎమోషన్స్ ఉన్నాయి. ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ డివోటీస్. అందుకే మనం ఎంత బాధతో ఏమైనా చెప్పుకున్నా. ఇప్పుడు మీరు ఒక్కసారి ఊహించుకోండి, రామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. రాముడు ఇక్కడి నుంచి మాయమైపోయి లంకకి వెళ్ళి ఇద్దరితో మాయమైపోయి అయోధ్యలో ప్రత్యక్షం అయ్యారనుకోండి, అసలు ఏమన్నా అసలు ఉండేదా? అసలు రామాయణం గురించి మనం చెప్పుకునే వాళ్ళం కాదు. కానీ ఇంతమంది వానరుల్ని ఇలా చేశారు, అలా చేశారు, రాళ్ళు తీసుకొచ్చారు, ఉడత కూడా మట్టి వేసింది, ఉడత పైన తన చేతులు చిహ్నాలు ఇచ్చారు, అంత కష్టపడి వెళ్ళారు, రావణాసుని సంహరించారు, సీతమ్మ తల్లిని తీసుకొచ్చారు అని అంటే ఎంత అద్భుతమైన గాథ. కాబట్టి మాట్లాడే వాళ్ళకి కూడా కొద్దిగా మీనింగ్ ఉండాలి. అసలు ఏం అడుగుతున్నాను నేను, ఎలా ప్రస్తావించాలి? స్వామి అంత కష్టపడి పాపం మన కోసం చేస్తే దాన్ని స్వీకరించి దాన్ని ఆస్వాదన చేసి, అంటే అందరినీ తరింప చేయటానికి మాత్రమే ఆయన ఈ విధంగా అవతార యొక్క ప్రయోజనమే అందరినీ తరింప చేయడం. ఆయన సంకల్పమే అది. కాబట్టి ఆయన సంకల్పం అనేటప్పుడు ఎంత మంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అంత తరిస్తారు కదా, అది లక్ష్యం. రాముడి నుంచి నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలు అని అంటే ఎన్నో ఉంటాయి ఖచ్చితంగా, ఆయన ఆదర్శ పురుషుడు కాబట్టి మీరేం చెప్తారు? రాముడు అంటేనే ఆదర్శం. ఏం చేసినా సరే, రాముడు ఎలా మాట్లాడుతున్నా, ఏ మాట విన్నా, అసలు ఆయన ఏం చేసినా ఆదర్శం. 110% ఆయన ఫాలో అయిపోవచ్చు అనమాట. కాబట్టి రాముడి యొక్క మాతృప్రేమ, రాముడి యొక్క పితృభక్తి, రాముడి యొక్క స్నేహం, రాముడి యొక్క ధర్మం. ఇప్పుడు చూడండి, రాముడు సుగ్రీవుడి కంటే బాలితో ఫ్రెండ్షిప్ చేస్తుంటే సీతమ్మ తల్లి వచ్చేది తొందరగా రాముడి దగ్గరికి, కానీ చేయలేదే. ఎందుకంటే బాలి తప్పు చేశాడు. సుగ్రీవుడు వాలి అంత శక్తివంతుడు కాదు, అయినా సరే సుగ్రీవుడితో స్నేహం చేశాడు, ఎందుకంటే ధార్మికంగా ఉన్నాడు కాబట్టి సుగ్రీవుడు. కాబట్టి ఈరోజు జనాలలో బాలి యొక్క సక్సెస్ కోసం ఏ రాంగ్ పాత్ని చూస్ చేసుకోవడానికి కూడా వెనకాలట్లేదండి. కానీ రాముడు తత్వం అది చేపించట్లేదు. కష్టమైనా సరే ధార్మికంగా ఉండు అని చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలోనే అత్యంత ధర్మాత్ముడు, అన్ ఐడల్ ఎవరికైనా ఉన్నారు అంటే అది మన రామచంద్రుడు అన్నమాట. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ.